కింగ్డమ్ ప్లాంటే. ఆర్హెచ్ విటాకర్ క్లాసిఫికేషన్లో 5 కింగ్డమ్స్ ఉన్నాయి. ఆ 5 కింగ్డమ్స్ ఏంటో మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. ఇందులో 4th కింగ్డమ్ ప్లాంటే గురించి మనం 4th చాప్టర్లో నేర్చుకుంటున్నాం. ప్లాంటే అంటే ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యం autotrophic in nature. All the plant groups which are green in color performs photosynthesis, chlorophyllus, they are included in the plantae. That's why they are removed fungi which are heterotrophic in nature, and fungi are arranged in separate kingdom. And cyanobacteria, blue green algae which are prokaryotic in nature, they also removed from plantae and kept in separate group, separate kingdom called Monera. In plantae, వృక్షరాజ్యంలో మనము మొత్తం ఎన్ని ఉన్నాయనుకున్నాం? All the plants are divided into majorly 2 groups, cryptogams, phanerogams. Cryptogams అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, phanerogams అంటే flowering plants. So cryptogams again divided into 3 groups, Thallophyta, Bryophyta, Pteridophyta. Thallophyta lo again algae, fungi earlier, but now only algae present, only శైవలాలు మాత్రమే ఉన్నాయి. Phanerogams ఫ్లవరింగ్ ప్లాంట్స్లో జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, వివృత బీజాలు, ఆవృత బీజాలు ఉన్నాయి. ఆవృత బీజాలు అగైన్ డివైడెడ్ ఇంటూ 2, డైకోట్స్ అండ్ మోనోకాట్స్. ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు అని 2 క్లాసెస్గా, తరగతులుగా విభజించారు. ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్గే శైవలాల గురించి నేర్చుకున్నాం. క్లోరోఫైసీ, ఫియోఫైసీ, రోడోఫైసీ అనే 3 గ్రూప్స్ ఉన్నాయి. అందులో 3 క్లాసెస్ ఉన్నాయి. తరువాత బ్రయోఫైటా గురించి నేర్చుకున్నాం. బ్రయోఫైటాలో మళ్ళీ 3 ఉన్నాయి. అవేంటివి? ఫస్ట్ది ఏంటిది? హెపాటిక్ ఆప్సిడా, యాంథోసెరటాప్సిడా అండ్ బ్రయోప్సిడా. లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్, మాసెస్. సో బ్రయోఫైటా వరకు మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఇన్ అవర్ క్లాస్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టెరిడోఫైటా. P silent, Pteridophyta. These are the 3rd group of cryptogams. పుష్పించని మొక్కలలో 3వ భాగం, 3వ గ్రూపు మనం Pteridophyta. Pteridophyta are, first one is Chlorophyllus, గ్రీన్ కలర్లో ఉంటాయి. క్లోరోఫిల్లస్. ఆర్కిగోనియేట్, ట్రాకియోఫైటిక్, ఎంబ్రియోఫైటిక్, క్రిప్టోగ్యామ్స్. ఇది డిస్క్రిప్షన్ అబౌట్ టెరిడోఫైటా. క్లోరోఫిల్లస్ గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఆకుపచ్చ హరితయుతంగా ఉంటుంది. తర్వాత ఆర్కిగోనియా కలిగి ఉంటుంది. ఆర్కిగోనియా ఫిమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, ఆంథెరిడియా మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. దే రిప్రజెంట్ ఆండ్రీషియం, గైనీషియం ఇన్ ఫ్లవర్స్. హయ్యర్ ప్లాంట్స్లో ఆండ్రీషియం, గైనీషియంకి రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ ట్రాకియోఫైటా, ఫస్ట్ వాస్క్యులర్ ల్యాండ్ ప్లాంట్స్. టెరిడోఫైటా ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫస్ట్ వాస్క్యులర్ ల్యాండ్ ప్లాంట్స్. నేలపైన పెరిగే మొట్టమొదటి నాళికాయుత కణజాలాలు కలిగిన మొక్కలు ట్రాకియోఫైటా. ఎంబ్రియోఫైటిక్, పిండం నిర్మాణం కలిగి ఉన్నది, మొట్టమొదటి పిండ నిర్మాణం కూడా కలిగి ఉన్న ఎంబ్రియోఫైటిక్ ప్లాంట్స్. క్రిప్టోగ్యామ్స్ పుష్పించని మొక్కలు. ఇందులో ఎగ్జాంపుల్ ఫర్న్ ప్లాంట్స్. టెరిస్ కాల్డ్ యాజ్ ఏ ఫర్న్ ప్లాంట్. ఇంకా ఇందులో టెరిడోఫైటా మొక్కలు నేలపైన పెరిగే మొక్కలు లీవ్స్ని ఫ్రాంట్స్ అంటాం. లీవ్స్ని ఏమంటాం? ఫ్రాంట్స్ అంటాం. టెరిస్ ఎగ్జాంపుల్ టెరిస్. సో టెరిస్ మొక్క, ఫర్న్ ప్లాంట్, అలంకరణ మొక్కలు. ఫ్రాంట్స్ ఆర్ ప్రెజెంట్. ట్రూ రూట్ స్టెమ్ లీవ్స్ ఆర్ ప్రెజెంట్. For the first time, true root stem leaves are present because of presence of ట్రాకియోఫైటా. ట్రాకియా మీన్స్ నాళికాయుత కణజాలు. నాళికా కణజాలాలు, దారువు పోషక కణజాలాలు మొట్టమొదటిగా ఏర్పడ్డాయి. టెరిడోఫైటాలో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో చూద్దాం. సైలాప్సిడా,
Example, xylotum. Example, xylotum. Lycopsida. Lycopodium selaginella. Sphenopsida. Equisetum. Pteropsida. Pteris, Adiantum and Dryopteris. Pteris, Adiantum. These are the examples of Psilopsida. Xylotum example. Lycopsida, Lycopodium and selaginella. Sphenopsida, Equisetum example. Pteropsida, Dryopteris and Pteris and Adiantum. ఇవి examples. ఇవి మేజర్ క్లాసెస్ ప్రజెంట్ ఇన్ టెరిడోఫైటా. టెరిడోఫైటాలో రూట్, స్టెమ్, లీవ్స్ ఉంటాయి. ఏం చెప్పుకున్నాం? ఇది రిప్రొడక్షన్ ఈజ్ బై zooidogamous type of ugami. Fern plants examples. ఇందులో ఫర్న్ ప్లాంట్స్ యంగ్ లీవ్స్ ఆర్ కాయిల్డ్ లైక్ స్ప్రింగ్ లైక్ దే కాయిల్ యంగ్ లీవ్స్ విచ్ ఈస్ కాల్డ్ సర్సినేట్ వెర్నేషన్. వలిత కిసలయ విన్యాసం అంటారు తెలుగులో. లేత పత్రాలు చుట్టుకొని ఉండడాన్ని వలిత కిసలయ విన్యాసం అంటారు. సర్సినేట్ వెర్నేషన్. యంగ్ లీవ్స్ called as sarcinate vernation. It is a fern character. And on the leaf hair-like structures present on the leaf petiole, that is called as a ramenta. Presence of ramenta and sarcinate vernation are fern characters. ఫెర్న్ మొక్కల యొక్క లక్షణాలు ఏంటిది? ఒకటి, హెయిర్ లైక్ ప్రెజెంట్ ఆన్ పత్ర వృంతాలు అంటే లీఫ్ పీటియోల్స్ పైన హెయిర్ ప్రెజెంట్ అయి ఉంటుంది, దాన్ని రామెంటా అంటారు. నెక్స్ట్, యంగ్ లీవ్స్ ఆర్ కాయిల్డ్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ సర్సినేట్ వెర్నేషన్. అండ్ ఇందులో స్టీల్ ఈజ్ ఫార్మ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఆర్ ప్రెజెంట్? ప్రోటోస్టీల్ అంటే లోపల జైలం, అవుట్ ఫ్లోయం. ఇన్సైడ్ జైలం, phloem is present. This is called as a primitive steel అంటే ప్రసరణ స్తంభం, ప్రథమ ప్రసరణ స్తంభం ప్రోటోస్టీల్. సైఫోనోస్టీల్లో మధ్యలో దవ్వ ఉంటుంది, మెడుల్లా ఆర్ దవ్వ. నెక్స్ట్, జైలం, ఫ్లోయం, మధ్యలో దవ్వ. నాళికా కణజాలాలు నాళాకారంలో ఉంటుంది. సైఫోనోస్టీల్, సొలెనోస్టీల్ ఇర్రెగ్యులర్గా స్కాటర్ అయ్యి ఉంటాయి, దారువు మరియు పోషక కణజాలాలు. సొలెనోస్టీల్. డిక్టియోస్టీల్ మెనీ లీఫ్ ట్రేసెస్ ఆర్ ప్రెజెంట్ and vascular bundles are arranged like a ring. Dictyosteel is present in Pteris. So dictyosteel, many leaf traces are present and they are arranged in the form of a ring. So different types of steel are present seen in Pteridophyta. Because ఇది primitive land plants. మొట్టమొదటి నేల మొక్కలు ఆదిమమైన నేల మొక్కలు బ్రయోఫైటా. ఇవేమో ట్రూ ల్యాండ్ ప్లాంట్స్, నిజమైన ల్యాండ్ ప్లాంట్స్, నేల ఆదిమ మొక్కలు. ప్రోటోస్టీల్ ప్రథమ ప్రసరణ స్తంభం, మధ్యలో దారు ఉంటుంది, చుట్టూతా పోషక కణజాలం ఉంటుంది, మధ్యలో దవ్వ ఉండి చుట్టూతా జైలం ఉండి ఆ తర్వాత పోషక కణజాలం. దవ్వ, దారువు, పోషక కణజాలం రింగ్స్ లాగా ఉంటే దాన్నేమో సైఫోనోస్టీల్ అంటారు. సొలెనోస్టీల్ చెల్లా చెదురుగా అమరి ఉన్న నాళికా పుంజాలు ఉంటాయి. డిక్టియోస్టీల్
many leaf traces are present. The different types of steels are present in Pteridophyta groups. And the spores reproduction occurs by asexual and sexual methods. Asexual reproduction occurs by production of spores. Spores produced are of same type. If spores produced are of same type, they are called as homosporous. Homosporous. సమసిద్ధ బీజత లేదా సమసిద్ధ బీజాలు. స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. ఒకే రకమైన సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే మొక్కలను సమసిద్ధ బీజ మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్ సైలోటమ్, టెరిస్. హెటెరోస్పోరస్. హెటెరోస్పోరస్ అంటే భిన్న సిద్ధ బీజ మొక్కలు. భిన్న సిద్ధ బీజ మొక్కలు. 2 types of spores are formed: macro, micro. స్థూల, సూక్ష్మ. ఎగ్జాంపుల్ సెలాజినెల్లా, సెలాజినెల్లా సాల్వినియా. సెలాజినెల్లా సాల్వినియా. 2 types of spores are formed. One is large one, other one is small one. స్థూల మరియు సూక్ష్మ. Macrospores and microspores. Big one are called as macrospores, small one are called microspores. When 2 types of different types of spores are formed, they are called as heterosporous plants. భిన్న సిద్ధ బీజ మొక్కలు. ఎగ్జాంపుల్ సెలాజినెల్లా అండ్ సాల్వినియా. భిన్న సిద్ధ బీజత అనేది హయ్యర్ ప్లాంట్స్లో విత్తన ఉత్పత్తికి దోహదం చేస్తుంది. హెల్ప్స్. హోమోస్పోరస్ మీన్స్ స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. ఎగ్జాంపుల్ టెరిస్ అండ్ సైలోటమ్. Heterosporous. 2 types of spores are formed. One is large, big one, and other one is small. Macro. పెద్దవి స్థూల సిద్ధ బీజాలు అంటారు, చిన్నవి సూక్ష్మ సిద్ధ బీజాలు అంటారు. ఎగ్జాంపుల్స్ సెలాజినెల్లా మరియు సాల్వినియా. ఇందులో ఇండ్యూసియం అనే నిర్మాణం ఉంటుంది. పత్రాలు వెనక వైపుకి బెండ్ అయ్యి సిద్ధ బీజాశయాలన్నీ కూడా వరుసగా ఉంటాయి. సోరై అంటారు వాటిని. సిద్ధ బీజాశయ పుంజాలు. సోరస్ సింగులర్, సోరై ప్లూరల్. వాటిని పత్రం వెనక్కి బెండ్ అయ్యి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షణ కలుగజేస్తుంది. దాన్ని ఫాల్స్ ఇండ్యూసియం అన్నారు. ఇండ్యూసియం కొన్ని మొక్కల్లో ఉంటుంది, ఫాల్స్ ఇండ్యూసియం కొన్ని మొక్కల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ టెరిస్. పత్రాలు వెనక్కి బెండ్ అయి పత్రపు అంచుల్లో ఉన్న సోరైకి సిద్ధ బీజాశయ పుంజాలకు రక్షణను కలుగజేస్తుంది. దే స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకున్నాం. స్పోరాంజియా. స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద స్పోరాంజియా. గ్రూప్ ఆఫ్ స్పోరాంజియా ఆర్ కాల్డ్ సోరస్, ప్లూరల్ సోరై. If they present are produced by a single parent plant, single parent cell, they are called leptosporangiate. If sporangia produced from single cell, parent cell, it is called as leptosporangiate. If it is produced by many cells, it is called eusporangiate type. So both types are present in Pteridophyta. సో టెరిడోఫైటాలో ఫోన్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి? సర్సినేట్ వెర్నేషన్, రామెంటా అండ్ జూయిడోగమి అండ్ మేల్ గ్యామిటీస్ మొటైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లాజెల్లా. నెక్స్ట్ టెరిడోఫైటా తర్వాత మనం చూసుకునేది జిమ్నోస్పర్మ్స్. సో క్రిప్టోగ్యామ్స్లో ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా మనం చూసుకున్నాం. దాని తర్వాత ఫెనెరోగ్యామ్స్. ఫెనెరోగ్యామ్స్ అంటే పుష్పించే మొక్కలు. పుష్పించే మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్. డివైడెడ్ ఇంటూ 2 groups, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ డైకాట్స్ అండ్ మోనోకాట్. డైకాటిలిడనే అండ్ మోనోకాటిలిడనే based on number of cotyledons present in seeds. So gymnosperms, gymno means naked. So presence of naked ovules is the characteristic feature of gymnosperms. So gymnosperms are chlorophyllous
autotrophic, embryophytic, archegoniate, and tracheophytic spermatophytes. So they are also called as spermatophytes. So another new name, Siddhabijadam, major plant group. డ్రయోఫైటాలోనేమో సంయోగ బీజదం మెయిన్ ఉంటుంది, సిద్ధ బీజదం ఆల్టర్నేట్ జనరేషన్స్తో ఉంటుంది. Gametophyte is the main plant body. It alternates with the sporophyte, which is dependent on the gametophyte in Bryophyta. Pteridophyta lo em chuskunnam, plant body is sporophyte, which is diploid in condition. It alternates with the gametophyte. Sporophyte is dominant phase and gametophyte is alternates with gametophyte. So sporophyte 2n diploid condition is the dominant. సిద్ధ బీజదం మొక్క, అక్కడి నుంచి జిమ్నోస్పర్మ్స్లో కూడా మొక్క సిద్ధ బీజదమే, అండ్ డైకాట్స్ మోనోకాట్స్లో కూడా మొక్క సిద్ధ బీజదం. స్పోరోఫైట్ విచ్ ఇస్ డిప్లాయిడ్ కండిషన్. ఇన్ బ్రయోఫైటాలో sporophyte is dependent on gametophyte, whereas in pteridophyta both are independent. సో ప్రోథాలస్ అనే నిర్మాణాన్ని చూపిస్తుంది. ఆ ప్రోథాలస్ గ్యామెటోఫైట్ విడిగా లైఫ్ లీడ్ చేస్తుంది. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి జిమ్నోస్పర్మ్స్లో జిమ్నో మీన్స్ నేకెడ్, ప్రెజెన్స్ ఆఫ్ నేకెడ్ ఓవ్యూల్స్ present, సో సీడ్స్ ఆర్ present, ovary absent, so fruit is absent. So directly ovules are present exposed to the air in a specialized structures called strobilus, singular, plural strobili. So spores are produced inside the sporangia. Spores are produced in sporangia. Sporangia are present on sporophyll. Sporophyll 2, megasporophyll and microsporophyll. Megasporophyll is a female structure, microsporophyll is a male structure. If both are present on same plant in Pinus, they are present on different plants in Cycas. So sporophylls are present on specialized structure called strobilus on plant పై స్ట్రాబిలస్ ఉంటాయి. సో టాలెస్ట్ ప్లాంట్ ఈజ్ సెక్వియా sempervirens present in America, California. So sequoia is the tallest plant. Ginkgo biloba is a living fossil, considered as a living fossil. సజీవ శిలాజంగా గుర్తించారు గింగో బైలోబా. పైనస్లోనేమో మైకోరైజా ఉంటాయి. మైకోరైజా అంటే శిలీంద్ర మూలాలు అంటే శిలీంద్ర మూలాలు దేనికి ఉపయోగపడతాయి? దే ఆర్ ఇన్ మైకోరైజా ఆర్ ఫంగల్ అసోసియేషన్ విత్ ద రూట్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. దే హెల్ప్ ఇన్ ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ సైకస్ రూట్, కొరలాయిడ్ రూట్స్లో నాస్టాక్ ఎనబీనా అనే బ్లూ గ్రీన్ ఆల్గే నివాసం ఉంటాయి. సైనోబాక్టీరియా, దే లివ్ ఇన్ సింబయోసిస్ అసోసియేషన్ విత్ సైకస్. కొరలాయిడ్ రూట్స్ అనేవి ఎక్స్పోజ్ అయిన నేల పైకి వచ్చే వేర్లు సైకస్లో. వాటిలో నాస్టాక్ అనబీనా ఉండి సహజీవనం చేస్తూ వాతావరణంలో నత్రజనిని గ్రహించి వాటిని నైట్రేట్లుగా మార్చి మొక్కకి అందజేస్తుంది. ఇన్ టర్న్ ఇట్ టేక్స్ షెల్టర్, దాన్ని ఆవాసం ఏర్పరచుకుంటుంది, దానికి షెల్టర్ని సంపాదించుకుని ఇన్ టర్న్ ఇట్ గివ్స్ నైట్రేట్స్ టు ద ప్లాంట్ బాడీ. దట్ ఈస్ నాస్టాక్ అనబిన. సైకస్లో సూదులు లాంటివి, పైనస్లో సూదులు లాంటి ఆకులు ఉంటాయి నిర్మాణాలు. సో సైకస్, ఆల్ దీస్ ప్లాంట్స్ షో జీరోఫైటిక్ క్యారెక్టర్స్, ప్రెజెన్స్ ఆఫ్ సంకెన్ స్టొమాటా, దిగబడిన పత్ర రంధ్రాలు ఉంటాయి. జీరోఫైటిక్ అడాప్టేషన్, మల్టిపుల్ లేయర్ ఎపిడర్మిస్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ లీవ్స్. సో అవన్నీ కూడా ఏంటి? జీరోఫైటిక్ అడాప్టేషన్స్ టు రిడ్యూస్ ద ప్లాంట్ యూసేజ్, వాటర్ యూసేజ్ ఇన్ ద ప్లాంట్స్. సో ఇవి జిమ్నోస్పర్మ్స్లో మనకున్న కేటగిరీస్ ఏమేంటో చూసుకుందాం. సైకోడాప్సిడా, కోనిఫెరాప్సిడా, నీటాప్సిడా. సైకోడాప్సిడా, ఎగ్జాంపుల్ సైకస్. కోనిఫెరాప్సిడా,
Example Pinus, Neotopsida, Netum. Example Netum. Cycas lo male plant is different, female plant is different. Pinus pointed leaves are present, సూదులు లాంటి పత్రాలు ఉంటాయి. Neotopsida, Netum ఇవన్నీ కూడా జిమ్నోస్పర్మ్స్ మొక్కలు. Steel present is of use steel. Steel present is of use steel. use steel అంటే నిజ ప్రసరణ స్తంభం కలిగి ఉంటాయి. నిజ ప్రసరణ స్తంభం మనకి డైకాట్స్లో కనిపిస్తుంది. ద్విదళ బీజాలలో అడ్డుకోతలో, కాండంలో అడ్డుకోతలో మనకి యూజ్ స్టీల్ కనిపిస్తుంది. సో 15 to 20 vascular bundles are arranged in the form of ring called as use steel. నిజ ప్రసరణ స్తంభం 15 నుంచి 20 నాళికా పుంజాలు ఒక వలయాకారంలో అమరి ఉంటే దాన్ని నిజ ప్రసరణ స్తంభం యూజ్ స్టీల్ అంటాం. అది డైకాట్స్ క్యారెక్టర్, ద్విదళ బీజాల యొక్క లక్షణం. అది మనకి జిమ్నోస్పర్మ్స్లో కనిపిస్తుంది. రిప్రొడక్షన్లోనేమో మేల్ గ్యామెట్ ఈజ్ మొటైల్, బొంగరం ఆకారంలో ఉంటాయి మేల్ గ్యామెట్స్. శైలికలు ఉంటాయి. cilia are present. Because of the presence of them cilia, they move freely in water, swim freely in water and reach the female gamete. Fusion, fertilization occurs and later it gives rise to seeds. విత్తనాలు ఏర్పరుస్తుంది. ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్ విచ్ ఆర్ నేకెడ్, నగ్న అండాలను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు సీడ్స్ ఆర్ ప్రెజెంట్, ఫ్రూట్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ జిమ్నోస్పర్మ్స్. వివృత బీజాలు ఎకనామికల్లీ వుడ్, పెద్ద పెద్ద ట్రీస్ అనమాట. కోనిఫెర్స్ అనేవి మనకి పెద్ద పెద్ద హిమాలయాస్లో కోనిఫెర్స్ అన్ని, పైన్ ట్రీస్ అన్ని, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి మంచు కొండల మీద ఇవన్నీ. సో పైనస్, గింగో బైలోబా లివింగ్ ఫాజిల్. పైనస్ సైకస్లోనేమో ఫర్న్ లక్షణాలు కొన్ని ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ రామెంటా, సైకాస్లో రామెంటా అనేది కనిపిస్తుంది. హెయిర్స్ ప్రెజెంట్ ఆన్ రాకిస్, లీఫ్ రాకిస్. అండ్ యంగ్ లీవ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సర్సినేట్ వెర్నేషన్. ప్రెజెన్స్ ఆఫ్ సర్సినేట్ వెర్నేషన్ అండ్ రామెంటా ఆర్ ద fern characters present seen even in gymnosperms. Example cycasలో మనకి ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ మనం యాంజియోస్పర్మ్స్ గురించి నేర్చుకుందాం. యాంజియోస్పర్మ్స్ ఆవృత బీజాలు. ఆవృత బీజాలు ఓవ్యూల్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఓవరీ. ఆవృతం మీన్స్ కవర్డ్, సో ఎంబెడెడ్. సో ఓవ్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ద ఓవరీ. హెన్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ovary develops into fruit, ovules develop into seeds. So they also spermatophyta. And ఇందులో ఎంబ్రియోఫైటిక్, స్పెర్మటోఫైటిక్, ట్రకియోఫైటిక్, బట్ నాట్ ఆర్కిగోనియేట్. ఆర్కిగోనియా, యాంథరిడియా ఆర్ అబ్సెంట్. సో రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్. సో ఇప్పటి వరకు ఫ్లవర్స్ అనేవి లేవు. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినప్పటికీ కూడా జిమ్నోస్పర్మ్స్లో స్ట్రాబిలై ఉన్నాయి, ఫ్లవర్స్ లేవు. కానీ ఇందులో యాంజియోస్పర్మ్స్లో ఫ్లవర్స్ ఫస్ట్ టైం ఆర్ ప్రెజెంట్. హెన్స్ ద ట్రూ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దే ఆర్ కాల్డ్ ట్రూ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో యాంజియోస్పర్మ్స్లో మేజర్ ప్లాంట్ బాడీ ఏంటిది? డిప్లాయిడ్. ప్లాంట్ రిప్రజెంట్స్ స్పోరోఫైట్ and root, stem, leaves are present. Different types of modifications are present. If seed contains 2 cotyledons, they are called dicotyledons. If seed contains 1 cotyledon, they are called monocotyledons. ఒక బీజదళం ఉంటే, ఏకదళ బీజాలు 2 బీజదళాలు ఉంటే విత్తనంలో వాటిని ఏమన్నా ద్విదళ బీజాలు అన్న. ద్విదళ బీజాలు. వుల్ఫియా స్మాలెస్ట్ ప్లాంట్ ఈజ్ వుల్ఫియా. 80 మైక్రాన్స్ ఉంటుంది, చాలా స్మాల్గా ఉంటుంది. యూకలిప్టస్ ఈజ్ ద టాలెస్ట్ ప్లాంట్. 130 meters అబోవ్ ఉంటుంది. యూకలిప్టస్, అమైగ్దలినా ఎగ్జాంపుల్ యూకలిప్టస్. సో యాంజియోస్పర్మ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ డైకాట్స్ అండ్ మోనోకాట్స్.
ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. సో ద్విదళ బీజాల్లో మళ్ళీ మనం క్లాసిఫికేషన్స్లో నేర్చుకున్నాం. డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ దేర్. ఆవృత బీజాల యొక్క క్యారెక్టర్స్ ఏంటివి, లక్షణాలు? రూట్ వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉంటాయి. తల్లి వేరు వ్యవస్థ డైకాట్స్లో, పీచు వేరు వ్యవస్థ మోనోకాట్స్లో. సో మోనోకాట్స్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ డైకాట్స్. మొక్క దేహము స్పోరోఫైట్ 2n డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. టోటల్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ చూపిస్తుంది. సో డిప్లాంటిక్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్ ఎక్సెప్ట్ గ్యామిట్స్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్. సో ప్లాంట్ బాడీ మొక్క దేహమేమో స్పోరోఫైట్గా ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కాల్డ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఫ్లవర్స్లో ఏముంటాయి, ఆండ్రీషియం, గైనీషియం. ఆండ్రీషియం, గైనీషియం. ఆండ్రీషియంలో ఏం ఉత్పత్తి అవుతాయి, స్టేమెన్స్, కార్పెల్స్. సో స్టేమెన్స్లో యాంథర్స్. యాంథర్స్లో ఎంఎంసి స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి, పాలెన్ సాక్స్. ఎంఎంసి ఆఫ్టర్ రిడక్షన్ డివిజన్ దే ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ స్పోర్స్ విచ్ ఆర్ కాల్డ్ pollen grains. Pollen grains. The transfer of pollen grains onto the stigma of the gynoecium is called pollination. So stamensలో, యాంథర్స్, కేసరాలు, పరాగకోశాల్లో సిద్ధబీజ, సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలలో క్షయకరణ విభజన జరిగి పరాగ రేణువుల్ని విడుదల చేస్తుంది. పరాగ రేణువులు అనేక ఏజెంట్స్ మూలంగా, యానిమోఫిలీ అంటే గాలి ద్వారా, నీటి ద్వారా, హైడ్రోఫిలీ. ఎంటమోఫిలీ కీటక పరాగ సంపర్కం, పక్షి పరాగ సంపర్కం, ఆర్నిథోఫిలీ. ఇలా డిఫరెంట్ టైప్స్ పరాగ సంపర్కం ద్వారా ఏమవుతాయి, పరాగ రేణువులు కీలాగ్రంపై చేరుతాయి. సో గైనీషియంలో కార్పెల్స్ ఉంటాయి. ఓవరీ స్టైల్ స్టిగ్మా, ఓవ్యూల్ ఉంటుంది. ఓవ్యూల్లో ఫిమేల్ గ్యామెటోఫైట్ ఆర్ ఎంబ్రియోసాక్. ఫిమేల్ గ్యామెటోఫైట్ ఆర్ ఎంబ్రియోసాక్. స్త్రీ సంయోగ బీజదం, దీన్ని ఏమన్నా పిండకోశం అని కూడా అన్నారు. ఇది ఆల్ హ్యాప్లాయిడ్. ఓవ్యూల్లో ఏముంటుంది, మెగాస్పోర్ మదర్ సెల్స్. రిడక్షన్ డివిజన్ ఫీమేల్ గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిని స్థూల సిద్ధ బీజాలు అన్నారు. మెగాస్పోర్స్. 4 megaspores are formed, out of which 3 degenerate. 1 megaspore will divide, give rise to the haploid embryosac. పిండకోశం ఏర్పరుస్తుంది. 7 కణాలు 8 కేంద్రకాలు కలిగిన ఎంబ్రియోసాక్ ఏర్పడుతుంది. అందులో ఏముంటుంది, ఫస్ట్ ఎక్సెల్. pollen grains will give rise to male gametes. Pollen grain divide, each pollen grain will give rise to 2 male gametes. Fusion occurs between male gametes and egg cell. Both after fusion or fertilization, the fertilization is called syngamy or fertilization. సంయుక్త సంయోగం, దాన్ని ఏమన్నారు, ఫలదీకరణ అని అన్నారు. ఈ ఫలదీకరణ జరిగి ఒక మేల్ గ్యామెట్ ఎక్సెల్తో, అండకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. సో జైగోట్ సంయుక్త బీజం విచ్ ఈస్ 2n డిప్లాయిడ్ ఇన్ కండిషన్, ఎక్సెల్ n, మేల్ గ్యామెట్ n. సో రెండవ మేల్ గ్యామెట్ ఉంది కదా, రెండవ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద సెంట్రల్ సెల్ ప్రెజెంట్ ఇన్ ద ఎంబ్రియోసాక్. కేంద్ర కణంతో, రెండవ పురుష సంయోగ బీజం కేంద్ర కణంతో సంయోగం చెంది PEN ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ని ఇస్తుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఈజ్ 3n triploid in condition. It gives rise to endosperm. Endosperm is edible in some plants. Example, coconut, kobbari, endosperm. And rice, wheat, maize, grain, whatever we are eating, the food grains, all are endospermic seeds. If endosperm is absent, they are called non-endospermic seeds. Example, pulses, all pulses,
రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, పల్సెస్, గ్రౌండ్ నట్ అండ్ పైజమ్ సటైవం, పీస్, డాలికస్, చిక్కుడు, వీటన్నిటిలో ఎండోస్పర్మ్ ఉండదు. ఎండోస్పర్మ్ ఈజ్ యూజ్డ్ అప్ వెన్ ద సీడ్ ఈజ్ ఫార్మ్డ్. దే ఆర్ కాల్డ్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. ఎగ్జాంపుల్ pulses. Endospermic seeds, endosperm is remaining after the seed formation. Example rice, wheat, maize, they are called as endospermic seed. Liquid endosperm is present in coconut water and coconut కొబ్బరి నీళ్ళు, కొబ్బరి దేనికి ఉదాహరణ ఎండోస్పర్మ్. అంకురచ్ఛేదానికి ఉదాహరణ. అంకురచ్ఛేదం ఉపయోగపడుతుంది. అంకురచ్ఛేదం ఇంకా రిసినస్ కమ్యూనిస్, ఆముదం విత్తనాలలో రిసినస్లో కూడా అంకురచ్ఛేదం ఉంటుంది. బట్ పెరిస్పర్మ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కాఫీ సీడ్స్. కాఫీ సీడ్స్లో మనకు ఉపయోగపడే భాగం పెరిస్పర్మ్. సో ఇవి డైకాట్స్లో 2 కాటిలెడన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పైజమ్ సటైవం, మ్యాంజిఫెరా ఇండికా, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ ఏంటివి? ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ రెటిక్యులేట్ వెనేషన్ and 2 cotyledons present inside. Monocots, example rice, wheat, maize, etc. Examples for monocots, coconut and palm tree, all these are example for monocots. Monocots are advanced than dicots. So monocots, dicots, ఇవి ఆవృత బీజాల వివరణ. ఇంతవరకు వర్ణన. దీని తర్వాత మనం లైఫ్ సైకిల్స్ చూసుకుందాం. జీవిత చక్రాలు, లైఫ్ సైకిల్స్. లైఫ్ సైకిల్స్లో ఫస్ట్ వన్ ఈజ్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎందులో ఉంటుందంటే ఆల్గేలో ఉంటుంది. ఆల్గే ఎగ్జాంపుల్ స్పైరోగైరా. హ్యాప్లోడిప్లాంటిక్ ఎగ్జాంపుల్ బ్రయోఫైటా. హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఇట్ రిమైన్స్ హ్యాప్లాయిడ్. డిప్లాయిడ్ కండిషన్ సీన్ ఓన్లీ ఇన్ zygote. Zygote acts as meiocyte. Zygote undergoes reduction division to form haploid. Haplodiploidic major plant body is gametophyte, which is haploid in condition. It alternates with diploid sporophyte. Example Bryophyta, Funaria. Third one is diplohaplontic. Diplohaplontic major plant body is diploid in condition. Sporophyte is diploid. It alternates with the gametophyte. Example Pteridophyta. Fourth one is diplontic life cycle. Diplontic life cycle example angiosperms. Angiosperms diplontic life cycle which haploid first ఉంటుంది తర్వాత diploid. ఇది diploid first ఉంటుంది తర్వాత haploid. Diplontic life cycle 2n, ఇది haploid only. అది diplontic life cycle only diploid. So the haploid structures are only gametes. After reduction division of megaspore mother cells and microspore mother cells, the spores formed microspores and megaspores. Only spores, the gametes only are haploid, which on fusion, fertilization, syngamy, again they form diploid zygote. So the entire plant life cycle, angiosperms, gymnosperms show diploid condition. Hence that type of life cycle is called diplontic life cycle. So 4 types: haplontic life cycle, haplodiplontich, diplohaplontic and diplontic life cycles. So in algae, another types of polysiphonia. In some examples, didiplohaplontic, ద్విదయ ఏకస్థితిక జీవిత చక్రం, ఇవన్నీ కూడా different from the other group of algae are present in algae. So these are the life cycles, జీవిత చక్రాలు, పుష్పించే మొక్కల యొక్క జీవిత చక్రాలు, life cycles present in the plant kingdom.
సో విత్ దిస్ ఫోర్త్ చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఫస్ట్ యూనిట్ ఫోర్త్ చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్ వృక్షరాజ్యం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.